హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే మీకు ఒక రెసిపీ చూపిపోతున్నాను. ఆ రెసిపీ ఏంటో ఇప్పుడు మీరు చూసేయండి. ఫస్ట్ అయితే కొంచెం వాటర్ తీసుకుని దాంట్లో అయితే సాల్ట్ వేసుకోండి. వంకాయ టమాటాను తీసుకొని సన్న సన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. నేనైతే 2 ఉల్లిపాయలు తీసుకున్నాను అండ్ 2 టమాటాలు కూడా తీసుకున్నాను. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకుని ప్యాన్ అయితే పెట్టేసి ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 5 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. మీకు సరిపడా అయితే మీరు వేసుకోండి. అంటే మేము కొంచెం ఆయిల్ తక్కువ తింటాం కాబట్టి నేను ఇక్కడ 5 స్పూన్సే వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పోపు అయితే వేసుకుందాం. పోపు కొంచెం రెడ్డిష్ కలర్లో అయితే వచ్చేదాకా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. పోపు ఫ్రై అయిపోయాక కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మగ్గేదాకా వేపుకోవాలి. ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం ఫ్రై అయ్యేదాకా మూత అయితే వేసుకుందాం. తర్వాత ఇలా అయితే ఫ్రై అయ్యాక మనం ముందే కట్ చేసుకున్న టొమాటోస్ కూడా దీంట్లో అయితే యాడ్ చేసేసుకోవాలి. టొమాటోస్ కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. మొత్తం అయితే కలుపుకున్న తర్వాత ఈ టొమాటోస్ కూడా బాగా మగ్గేదాకా మూత అయితే పెట్టుకోవాలి. టొమాటోస్ కూడా ఇలా మగ్గిపోయాక కొంచెం అటు ఇటు కలుపుకొని కొంచెం సేపు అలాగే మగ్గించుకోవాలన్నమాట. ఇలా కొంచెం సేపు మగ్గాక అయితే మీరు చూస్తున్నారు కదా, అలా అయితే చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోయాక మనం ముందు కట్ చేసుకున్నాం కదా ఆ వంకాయలు కూడా అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే 1/2 kg వంకాయలు తీసుకున్నాను. వంకాయలు అయితే వేసేసాక నేను 1 స్పూన్ పసుపు అండ్ టేస్ట్కి తగినంత సాల్ట్, నేనైతే ఇక్కడ 4 స్పూన్స్ అయితే సాల్ట్ వేసుకున్నాను. మీరు ఎక్కువ తింటే 1 స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. మేమైతే మీడియంగా తింటాం కాబట్టి నేను ఇక్కడ 4 స్పూన్స్ వేసుకున్నాను. బాగా కలిపి మూత అయితే పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత చూసారు కదా, వంకాయలు అయితే కొంచెం మగ్గాయి. మళ్ళీ కొంచెం అడుగంటకుండా అటు ఇటు అయితే కలుపుకొని మళ్ళీ మూత అయితే పెట్టుకోవాలి. ఈలోపు వంకాయ మగ్గేలోపు మనం రుచికి సరిపడు చింతపండు అయితే తీసుకోవాలి. నేనైతే మాకు ఎక్కువ పులుపు తినరు కాబట్టి నేనైతే కొంచెం క్వాంటిటీ ఆఫ్ చింతపండే తీసుకున్నాను. మనం ఇది రెడీ చేసుకునే లోపు వంకాయ చూసారా ఎలా మగ్గిపోయిందో. నేనైతే 3 స్పూన్స్ అయితే కారం వేసుకున్నాను. మేము ఎక్కువ కారం తినం కాబట్టి ఆ కారం వేసాక మొత్తం కలిపేసి చింతపండు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అంటే ఆ వేస్ట్ అంతా తీసేసి జస్ట్ ఆ వాటర్ మాత్రమే పోసుకోవాలి. మనం ఎంత చింతపండు వాటర్ అయితే పోసామో అంతే నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుంటే చూసారు కదా, వంకాయ అయితే రెడీ అయిపోయిందనమాట. కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి.